హాయ్ బ్రోస్. టుడే అయితే మనం జిమ్కి స్టార్ట్ అయిపోయాం. డే 1 to 50-day ఛాలెంజ్ విత్ బ్లాక్ కాఫీతో. సో మన బాడీ కూడా ప్రజెంట్ అయితే చాలా తగ్గిందనమాట. ఎందుకంటే ఒక 2 months చాలా వరకు గ్యాప్ ఇచ్చేసాను షూటింగ్స్ వల్ల. సో దానివల్ల టుడే అయితే షోల్డర్ వర్కౌట్ చేద్దాం. తక్కువ వెయిట్తో ఎక్కువ రిపేషన్ చేయండి. అయితే ఏంటంటే చాలామంది ఎక్కువ వెయిట్లు కొట్టేసి షోల్డర్ చాలా వరకు ఇంజ్యూర్ అవుతుంటుంది అలాగా. సో తక్కువ వెయిట్ తీసుకొని తక్కువ రిపేషన్ కాకుండా కొద్దిగా ఒక 5 అలా రిపేషన్ చేయండి. అండ్ ఇది సెకండ్ కూడా ఇలా తక్కువ వెయిట్లు వేసుకొని ఎక్కువ రిపేషన్ చేస్తేనే మీకు ఎక్కువ షోల్డర్ మీదే పడుతుంది అండ్ షోల్డర్ ఇంజ్యూర్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మా ఫ్రెండ్ గారు అడిగారు నన్ను, మామ 2 monthsలో బాడీ వచ్చేస్తాను ఇలాగా అని. అస్సలు రాదురా, ఇంచుమించు చాలా హార్డ్ వర్క్ చేసి తప్ప బాడీ రాదు. ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. సో చాలామంది కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్లు పెట్టారనమాట ఒకప్పుడు, బ్రో నార్మల్ వీడియోస్ ఎందుకు పెడుతున్నావు బ్రో, బాడీ మీద మంచిగా కంటెంట్ తీసుకొని నీ వాయిస్తే చేయొచ్చు కదా, కొద్దిగా మా లాంటికనే ఉపయోగపడుతుంది, మంచి వీడియోస్ నువ్వు మంచి కంటెంట్ పెట్టుకొని చేస్తే మంచి రీచ్ అవుతుంది అని చెప్పడం వల్ల ఇంక నుంచి నా వల్ల కొద్దిమందికైనా నా బాడీ వల్ల కొద్దిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంక నుంచి నేను ఇలా స్టార్ట్ చేద్దామని చెప్పి నాకు అనిపించింది. సో ఇంక నుంచి డే 1 నుంచి 50 డేస్ ఇలాగే కంటిన్యూగా వీడియో ప్రతిరోజు పోస్ట్ చేస్తాను. అండ్ షూటింగ్స్ ఉన్నా లేకపోయినా కూడా ఇలాగే డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. టుడే అయితే 2 type ఆఫ్ షోల్డర్ వర్కౌట్తో కంప్లీట్. అలా ఇంటికి వచ్చేసి 2 చికెన్ ముక్కలు లాగిచ్చేసి అలా ఒక ఎగ్తో కంప్లీట్ చేసేసాం దాన్ని. అక్కడి నుంచి చిన్న మూవీ ఉండడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాను. హైడ్ అండ్ సీక్ మూవీ అనమాట. సో మనకైతే ఫ్రీ టికెట్స్ వస్తాయి అనమాట దానికి. సో అక్కడి నుంచి మనం నేరుగా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయాం. సో అక్కడ ఏంటంటే మన ఏఎన్ఆర్ గారిది 100వ సంబరాలు జరుపుకోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడి నుంచి నేరుగా భోజనంకి వెళ్ళి 2 ice creamతో కంప్లీట్ చేసుకున్నాం. టుమారో కలుద్దాం. బాయ్.